నాకు ఎప్పటికీ నచ్చరు. ఇన్ని దేశాల కరెన్సీ ఉంది, ఇదేంటో అబ్జర్వ్ చేసినారా? ఈ టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, మీరు 19 అవర్స్ స్టాండింగ్ లోనే రావాలా అన్నారు. లోపలికి వెళ్ళకుండా గ్లాసెస్ అవన్నీ పెట్టేసి డ్రైవర్ ఫోటో, బస్సు కిందనే డ్రైవర్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు షాంఘైలో ఉన్నాను. షాంఘైకి వచ్చి 5 days పైన అయిపోతా ఉంది. షాంఘైని వదిలి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. షాంఘైలో మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. అట్లయితే గడిచిపోయింది. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే, చైనాలోనే స్లోయెస్ట్ ట్రైన్కి అయితే మనం ఎక్కబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ లైక్ నాకు 19 hours ట్రైన్ జర్నీ, దట్టు హార్డ్ సీట్లు కూర్చొని పోవాల 19 గంటలు. చూసి వచ్చేసినాము. చూడండి ఎలా ఉందో రైల్వే స్టేషన్. బ్రహ్మాండంగా ఉంది కదా. మన సైడ్ ఎయిర్పోర్ట్లు ఇలా ఉంటుంది, ఇక్కడ జస్ట్ రైల్వే స్టేషనే ఇలా ఉంది. ఇంకా మొత్తం సెల్ఫ్ చెక్ ఇన్ ప్రాసెస్. అటు చూసినట్టు మీది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్లో అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ గేట్ నెంబర్ ఏంటి, అన్నీ, మీ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలా అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని అయితే చూసుకొని మీరు ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చోండి. ప్లాట్ఫాము మీకు తొందరగా ఓపెన్ అవుతుంది. ఎలా ఉందో, సారీ ఎయిర్పోర్ట్ కాదు, రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి వ్యూస్ చూసేది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. బా, జనాలు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్రైన్ కోసం. ఈ నెక్స్ట్ ట్రైన్ ఇంకొక గంట సేపు అయితే ఉంది నెక్స్ట్ ట్రైన్ రావడానికి. సో ముందుగానే ఒక అర్ధగంట ముందుగానే అందరికీ. 5 గంటలు అనగానే నాకైతే మతి పోయింది. 19 hours నేను నిల్చుకొని వెళ్ళాలా, నా సీట్ కన్ఫర్మ్ కాలేదు, ఏం చేయాలా ఏంటి అని చెప్పి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నోట్ చేసుకుంటుంది, వెయిటింగ్ లిస్ట్లో పెట్టి నీకు ఒక ఏది అవైలబిలిటీలో ఉంటే అదైతే నీకు ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. మీరు చూసుకోవచ్చు ఇంతమంది జనాలు వెయిటింగ్ లిస్ట్. హార్డ్ సీట్ అయితే తీసుకున్నాను నేను. స్లీపర్ బెడ్ సాఫ్ట్ సీట్ అడిగినాను. సాఫ్ట్ సీట్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోయినాయంట. అందుకని చెప్పేసి నాకు సాఫ్ట్ సీట్ ఒకటి అవైలబుల్లో ఉండింది. అది అప్పర్ బెత్ మాత్రమే కదా. తను రాగానే పలకరించినాడు ఏ దేశం నుంచి ఏంటి అనేసి. స్టార్టింగ్లో మొత్తం మంచిగా బాగా మాట్లాడినాడు, ట్రాన్స్లేటర్ చేసి చూపించినాడు. అంతవరకు మొత్తం బాగానే ఉంది. నువ్వు ఏ దేశం వాడని చెప్పి అడిగినాడు. నేను ఇండియన్ అని చెప్తే వీళ్ళకి అర్థం కాదు, హిందూ అంటే అర్థమవుతుంది. నేను హిందూ అని చెప్పి చిన్న చూపా ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పాలా. ఇదిదా మొత్తానికి ప్రయాణం అంతమయ్యేదానికి వచ్చింది. నాకు కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఇప్పుడు చూడండి మళ్ళీ చూడండి సిటీ అందాలు. సిటీ అని చెప్పడం కానీ పల్లె అందాలు. పల్లె కూడా సిటీలానే ఉంది. ఇక్కడ కొండ కింద ఉంది. కొండపైన ఏదో పంటలు కూడా వేస్తున్నారు. కొండపైన పంటలు వేస్తున్నారు, కరెంటు లాగేస్తున్నారు కొండల పైకి. ఇది మొత్తం పల్లెటూరే. వడ్లు ఏదో వేసినారు, అక్కడ చూడండి ఏదో కాలుస్తున్నారు, వడ్లు వేస్తున్నారు, చెట్లు వేస్తున్నారు. వీళ్ళ పల్లెలు కూడా చూడండి ఎంత పెద్ద ఇల్లులు ఉన్నాయో. నేను చెప్పినా కదా వీళ్ళ పల్లెలు కూడా సిటీలానే ఉంటుంది అని చెప్పేసి. మొత్తం వరి పంట మొత్తం కోసేస్తున్నారు, ఇంకా మొక్కజొన్నలు వేస్తున్నారు వీళ్ళు. బాగుందయ్యా, రోడ్లు కూడా ఎలా ఉంది. అట్రాక్షన్స్ అన్నీ అయితే వీళ్ళు ఫ్లెక్సీ లాగా వేసినారు, మొత్తం లైట్. సో మీరు చూసుకుంటే నేను బస్సు అయితే ఎక్కేసాను. బస్సులో జనాలు చూడండి ఎట్లున్నారు, గిజ అని ఉన్నారు చూడండి. ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటామో 3 days ప్యాకేజ్ తీసుకోవాలి. అందుకని చెప్పి నేను 4 nights బుక్ చేసుకున్నాను. 3 days ప్యాకేజ్ ఎందుకని మీకు తర్వాత వీడియోలలో అర్థమవుతుంది ఎందుకు నేను 4 nights బుక్ చేసుకున్నానని చెప్పేసి. సో ఈ స్లోయెస్ట్ ట్రైన్ జర్నీ గౌరవిస్తున్నారు ఇక్కడ. సో ఒక్క వీడియోలోనే ఎన్ని డిఫరెన్స్లు చూపించినా చూడండి. సో ఈ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక ఒంటరి ప్రయాణికుడు ఛానల్ చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తాను. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.